హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాంత్ చిత్రాలు. నా పేరు వెంకటేష్. నా పేరు శ్రీకాంత్. ఫ్రెండ్స్, మేము సాధారణంగా పురాతనమైన భవంతులు ఏవైతే ఉన్నాయో బంగ్లాలు అంటే వదిలేసినవి అవి ఎక్స్ప్లోర్ చేయడానికి మేము వెళ్తుంటాము. అందులో భాగంగా ఇక్కడికి ఇది చాలా పెద్దగా ఉంది. కింద పాములు అవి ఇవి ఉంటాయి, చూసుకోర్రి. పాములు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇగో ఇది ఏంటి, దీని పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుండే కానీ చీకటి అయినాక వచ్చినాం. పక్కన స్విమ్మింగ్ పూల్, కింద చూడండి పాములు ఉంటాయి. ఇది దీని పక్కన మొత్తం ఏదైనా సౌండ్ వేసుకుంటానంట పోరా, పాట పాడు. దీని పక్కన ఒక 10 ఎకరాలు మా తాతది ఫ్రెండ్స్. అంతేనా? కానీ ఇచ్చేసినాం, దానం ఇచ్చేసినాం. అరే ఇది వచ్చేటప్పుడు మళ్ళీ తోల మనకే తగులుతుంది. ఇది ఒకట్రా కొట్టేసిన చెట్టు కూలిపోయింది. అదే ఏది ఇది కూలిపోయింది, అది వర్షం పడిపోయింది. రే కోతులుండేరా, రే కోతులకు భయపడితే ఇక ఎట్లారా? కోతులుండే గుంపు గుంపున్నాయి అనుకో, మనం గుంపులేమా? కట్టబెట్టుకోడి. విఐపీలు పోతుంటే ముందు బాడీగార్డ్ వెళ్తుంటాడు. ఇగో చట్నీ ఫ్రెండ్స్, తింటారా? నేచురల్ చట్నీ కింద బత్తాయిలు తింటారా? అది ఇగో ఇదొక బిల్డింగు, అదొక బిల్డింగు, అదొక బిల్డింగు, 3. అవి ఎందుకు వదిలేసారో తెలియదు. కన్స్ట్రక్షన్ మంచిగా ఉంది అయినా వదిలేసారు. చుట్టూ చెట్లే మొత్తం. ఇది లోపల చీకటి ఉంది కాబట్టి ఇక మొత్తం ఇలా వాటర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. వాటర్ వచ్చేసి ఇది గొర్రెలు కట్టేస్తారు ఫ్రెండ్స్. ఒక్క గొర్రెలే, గొర్రెలవి కింద. గొర్రెలు కాదు, లేదు గిల్ల గొర్రెలు గొర్రెలేరా కింద తీసుకుంది. అవి గొర్రెలు వస్తాయి, రాత్రి వస్తాయి. ఏమి లేవు రావట. అవి చూడు, గొర్రెలే గుండ్రగా ఉంటాయి రా బాబు. అరే గొర్రెలేరా, చూడు నువ్వు మంచిగా చూడు. ఇగో ఇవాళనే అంతా పోయింది మొత్తం గొర్రెలు అవన్నీ. కానీ గొర్రెలకు దోమలు కుట్టాయా ఫ్రెండ్స్? అరే బట్టలు చూడ, అరే బాబు బట్టలు చూడు. రే గిల్లేమో ఉంది రే. ఉన్నది ఉన్నది, చీకటి ఉన్నది. గిల్లేమో ఉంది, చీకటి ఉన్నది. గడ్డి పోయి చూడు, గీడ చూడు, ఇంక సైడ్ చూడు. ఏం లేదు, పోతా. ఏముంది? ఏం లేదు. ఏమున్నది? ఏం లేదు. ఏముంది? ఏం లేదు. వంటశాలలు, బాత్రూంలు ఏమున్నాయి ఫ్రెండ్స్? ఏం లేవు. ఇందులో సైకో ఉన్నాడు, కానీ ఆ సైకో ఇప్పుడు టిఫిన్ చేయడానికి పోయాడు. ఇప్పుడు మందు కొట్టి తిని వస్తాడు. అంతలో మనం చెప్తానేనండి. డోంట్ వేస్ట్ వాటర్. చదవండి. డోంట్ వేస్ట్ వాటర్ అంటే మందులో వాటర్ వేస్ట్ చేయొద్దు, ఓన్లీ మందులనే పోసుకోవాలి. కింద కీప్ సైలెన్స్ ఇన్ తర్వాత రాదు డైనింగ్ హాల్. అంతేనా? ఇది డైనింగ్ హాల్ అంట. ఈటింగ్ టైం గ్లాస్ అంటే ఈటింగ్ టైం ప్లేట్ గ్లాసు తెచ్చుకోండి. స్కూల్ రా ఇది, హాస్టల్. అప్పుడు స్కూలే ఉంది, హాస్టల్. ఇది హాస్టల్, కాలేజ్ ఉండే ఇలా. ఇది హాస్టల్ ఉండే, అయితే బాగా లాంగ్ అయిపోయిందని చెప్పి ఇది కింద పాములు ఉండగల యూజింగ్ లేదు. ఇక యూజింగ్ లేక కింద చూసుకోర్రా రే. అందులో పైకి ఎక్కామా మనం?
పైకి ఎక్కొచ్చు. ధైర్యవంతులు పైకి ఎక్కేస్తారు. ఇక్కడ సైకో ఉన్నాడు, కానీ ఆ సైకో కంటే పెద్ద సైకో మా వెంకీ. అంతే అంట. కింద కోతులుంటే కోతులు వాడిపోతాయి. నలుగురు నిమిషం ఎందుకు వస్తాయి. ఎవరు ఇక్కడ? ఎవరు? ఇది క్లాస్ రూమ్. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్. ఏ తర్వాత బి ఆట వస్తుందా? సుషా మాకు భయం అవుతుందని ధైర్యవంతుని పట్టుకొచ్చాం. ఇంటర్నేషనల్ ధైర్యవంతుడు. పిరికి వాళ్ళు పోదాం పోదాం అంటారు. మా మా మిత్రుని పేరు చెప్పలేదు కదా, వంశీ కృష్ణ యాదవ్, ఇంటర్నేషనల్ ధైర్యవంతుడు. యాదవ్ లాస్ట్ బెంచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ పెద్దగా ఇందులో మీరు చెప్పినట్టుగా సాహసం చేసి రావడం అనేది ఏమీ లేదు. సింపుల్గా రావచ్చు. ఇప్పుడు ఈ రూమ్లో ఏమన్నా ఉన్నాయా చూద్దాం. బాత్రూమ్లు రా. అదే ఈ రూమ్లో ఏమున్నాయి? బాత్రూమ్లు అవి. ఈ రూమ్లో బాత్రూమ్లే ఉన్నాయి, కానీ చూసారా ఎక్కడో శని సింగపూర్ ఉన్నా అక్కడ డోర్లు ఉండే అంటారు, కానీ ఇక్కడ కూడా ఎక్కడ డోర్లు లేవు బాత్రూమ్లకు. డోర్లు లేవు. డోర్లు ఇనుప సామాన్లోడు సారీ తీసుకుపోయినట్టున్నాడు. అరే వద్దురా, ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఏం చేయకు. అది అరే నీకు అన్ని గవ్వే కనిపిస్తాయి. లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినాము, కానీ ఏమి లేవు. లేనా? పిట్ట కూడా ఉంది. పిట్టన వెళ్ళిపోయింది. పురుగంటారు కర్తయ్య. యుద్ధం స్టార్ట్ అయితే జెట్ విమానం వెళ్ళినట్టు వెళ్ళింది. తేలే గిరిబాటు ఏంద్రా క్లోజ్ చేశారు. మెట్లు ఉన్నాయి, మీదికి ఉన్నాయి, కిందికి కాదు. క్లోజ్ చేసేసారు. అంటే ఎవరు ఎక్కొద్దని, అది కాలేజ్ కదా, పొరాలు ఎక్కి దుంకడం కాదు, కొట్టుకోవడం ఉంటుంది. అలా పైకి ర్యాగింగ్ చేసుకుంటారు, కొట్టుకుంటారు. అందుకే అది క్లోజ్ చేశారు. అదే ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్. ఫ్రెండ్స్ మనం ఒకవేళ వస్తే ఇక ఇక్కడ గద్దె ఇక్కడ మంచిగా ఉంది, ఆ గోడ ఉంది, ఇక్కడ ఒరిగి కూర్చొని పాములు మనల్ని చూస్తేనే పారిపోతాయి, మనం చూసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ బాగుంది ఫ్రెండ్. కింద చూసుకోరు అవుతుండే, కింద చూసుకోరు మామ, పాములు ఉంటాయి. ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత ప్లేసు. చిన్న చెట్టు ఫ్రెండ్స్ వచ్చిర్రు కదా, వచ్చిర్రు. ఇది క్లీన్ అయిందంటే లోపలికి ఎవరో తిరుగుతుర్రు, లోపలికి బయటికి. గొర్రెల కాపరి వచ్చాడు. ఇట్లా క్లీన్ లేకుండా మొన్న ఇక్కడ ఊడల మర్రి, ఇక్కడ మర్రి చెట్టు, ఇక్కడ మొత్తం తాగిర్రా గ్లాసులు వాళ్ళు కొట్టారు. మర్రి చెట్టు ఇది చాలా టూ మచ్ ఫ్రెండ్స్. ఎవరో సైకిల్ ఇదంతా గ్లాసులు పడగొట్టారు. యూత్కున్న ఒక చెయ్యి దూరదైందంటే మొత్తం బలగొట్టుడు. ఇటు రండి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఇట్లా కూర్చోడానికి ఒక రూమ్ ఇచ్చారు, మళ్ళీ సైడ్లకు ఒకటి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఒక రూము అటాచ్ బాత్రూమ్, పైన ఒక రూము అటాచ్ బాత్రూమ్. ఆఫీస్ సెట్టింగ్
గురువిగింజ గింజ అంటారు చూడు, గురువింజ గింజ తన తప్పు నెత్తి మీద పెట్టుకొని ఇతరులను అంటారు చూడు, సామెతగా వాడతారు చూడు, అదే గింజ, ఇది గురువింజ గింజ. బ్లాక్ కలర్ ఉంటే ఇగో బ్లాక్ కలర్, ఇగో ఇది కాల్చి ఏమో చేస్తారు. కాల్చి కాదు, సామెతలు వాడతారు చూడు, గురువింజ గింజ తన తప్పు ఉండి కూడా ఇతరులకు చూపెడతారు అంటారు చూడు, ఇతరులు అయితే ఇదేనా అది? ఇదే గురువింజ గింజ అంటే. దాని మీద నలుపు ఉంటుంది, కింద కలర్ ఉంటుంది. చెట్టు ఇదేనా? ఇగో ఇట్లా ఫస్ట్ ఈ చెట్టుకి ఇగో ఇట్లా కాయలు కాస్తాయి, ఎండినాక కాస్తాయి ఇట్లా అవుతాయి. ఓకే. చాలా వరకు సామెతలు చెప్తారు కానీ వాటి అంతరార్థాలు, వాటి పరమార్థాలు వాటి ఎవరికి తెలియదు సాధారణంగా. అవి గురువింజ గింజ అంటే ఏంటిదో అనుకుంటారు, అది ఇదే. నీకు తెలుసా ఏ చెట్టు? ఓకే, ఈ కాలంలో పిల్లలకు ఏ చెట్టు ఏదో తెలుస్తలేదు. ఇగో ఇదే మర్రి చెట్టు, చాలా సినిమాలలో పెడతారుగా, ఊడల మర్రి కింద దయ్యమని. అయితే ఇగో ఇదే మర్రి. మర్రి చెట్టు పెడతారు కదా, నాటితే ఈ వేర్లు అనేటివి ఆ కింద ఎప్పుడైతే ఆంతాయో అప్పుడు ఆ నాటిన వ్యక్తి చనిపోతాడు అంటారు. అంతేనా? అది నిజమేనా? నువ్వు నాటి చూద్దాం మరి, మనం పోతే అది నిజమవుతుంది. ఎట్లయినా అది పెరగనీకి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పడితే అప్పటి వరకు పోతావు. అంతే మరి, అందుకే ముసలోళ్ళతోటి నాటిపిస్తారు చెట్లు నాటే ఉంటాయి. అవి పెరిగి ఆ వేర్లు అనేది ఇట్లా కింది కానిందా కదా, అప్పుడు చనిపోతారు అనమాట. దాన్ని ఉయ్యాల కూడా వచ్చు, ఇది పట్టుకో, ఉయ్యాలు కొత్త. అవి ఏం చేస్తావు? ఉయ్యాలు కొత్తాయి పట్టుకో, భయపడుతుండడు. ఉయ్యాలు కన్నారా దాంతో? వద్దు, అవి చేయకోసుకోవచ్చు. అవి చీమలు గీమలు ఉంటాయి, చీమల రేమలు అంగిలో పడ్డాయంటే ఘోరంగా కరుస్తాయి అవి దద్దులు వస్తాయి. చూసినా మీదికి ఎక్కుదాంపా ఫ్రెండ్స్, ఆల్రెడీ చిన్న భయం వేస్తుంది. పోదాం అంటున్నాడు. చలో మీదికి ఎక్కుదాం, మీదికి ఎక్కి చూద్దాం. సాధారణంగా ఏదో ఉంటుందని ఊహించినాం, ఇలా కానీ లేదు. వాళ్ళు ఎందుకు వదిలేస్తారో కూడా అర్థమవుతలేదు. ఇంత ఇచ్చాం కదా మేము, ఇది కొన్ని దాదాపు 2 ఎకరాలలో ఉంది. ఇది పురాతన శాస్త్రవేత్తలు ఇచ్చాం కదా, ఇక్కడ ఏం లేదు. ఇది ఒక 6 years బ్యాక్ హాస్టల్గా రన్ అయింది. తర్వాత ఇది వాడుకలో లేదు కాబట్టి ఇలా అయిపోయింది అంతే. ఇంకా బాగా కనబడుతుంది. దారా ఆవు చూస్తుంది మననే, వీళ్ళు ఎవరు ఇళ్ళకి వచ్చారని అక్కడ చూస్తుంది, చూస్తుంది. ఎవరు మనుషులా? మనదే, అది మనదే. అలాగా లేరేంటి అని చూస్తున్నా. లేదు, పిలిస్తే వస్తుంది చూడు, ఇప్పుడు పిలిస్తే వస్తుంది. ఇప్పుడు ఎందుకు విలువలే, అది డిస్టర్బ్ చేసి అది తింటుంది. చలో ఇక్కడ పైకి ఎక్కుదామా? ఎవడు రా నీ భరత జాతి. అది రికెట్ అవుతుంది రా నీ దాంట్లో. గ్లాసులు పలగొట్టారా నాన్న? అది మాది తెలంగాణ యాస. ఇగో ఇది విత్ రాలేదు, అది వచ్చింది, అది ఎత్తుకొని వీకింటాడు. అక్కడ లేదురా, ఇంకో సైడ్కు అంతే. ఆనవాళ్ళు లేదు అక్కడ ఉన్నట్టు. పైపులు కూడా వీక్కొని పోయింటారు ఫ్రెండ్స్. ఇగో ఎంటికలు కూడా ఉన్నాయి రే. ఇది వాడుకో లేక ఇలా అయిపోయింది. వాటరా లేకపోతే గిడికి వచ్చి ఏమవుతాయి, వాటర్ కారుతున్నాయి మీద, వాటర్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇడికి వెళ్ది లొకేషన్ ఏమనుందా వ్యూ కదా. ఒక్క ఇల్లు లేదు, గిట్ల ఉండాలి. ఒక్క ఇల్లు లేదు, గిట్ల ఉండాలి. చుట్టూ అన్ని ఇల్లు కట్టుకోవాలి. అది ఇంద్ర వంశీ అప్పటి నుండి నిన్నే చూస్తుంది. బర్రె నీ పేరు చెప్పగానే ఆడ అలిగిపోతుంది. అగో బర్రె నిన్ను చూస్తుంది, ఆవు నన్ను చూస్తుంది. వంశీ అనగానే అగో మళ్ళా మలిగింది. వంశీ అరే సిగ్గుపడుతుంది రే, బర్రె సిగ్గుపడుతుంది వంశీ అనగానే. ఎంతైనా నువ్వే కదరా, సిగ్గుపడదా? బర్రె అంటే నువ్వే. అరే అరే ఇది గిడికే ఉంది, అది ఇనుపనిచ్చని ఉంది మళ్ళా. గదే ఇనుపనిచ్చని ట్రై గదే. అరే ఎంత ప్రాపర్టీ
కన్స్ట్రక్షన్ ఎంత మంచిగా చేసారు చూడు. బట్టలే అరే ఎవడన్నా ఉంటుండా రైలా అట్లనే బీఆర్ వాళ్ళు ఉంటారు చూడు, వాడికి ఇంత దూరం వచ్చి ఉంటుండలే. ఇక్కడ ఎవరు అడగడు కాబట్టి వీళ్ళు వచ్చి ఉన్నారు, బయట తినుకుంటాడు ఇది వచ్చి వీళ్ళు ఉన్నారు. సీస మొక్కల మధ్యలో కూడా అంటుండలే. ఎప్పుడే అవి బాగుంది కదా. అదే ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మాత్రం సూపర్ ఉంది లొకేషన్. కాకపోతే ఏంటంటే మొత్తం ఎవరు లేకపోవడం వలన మొత్తం గ్లాస్ వాళ్ళకి కొట్టారు, డోర్లు వాళ్ళకి కొట్టారు. కానీ దీన్ని యూజ్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ఉంటుంది. ఏదన్నా అనాథాశ్రమాలకో దేనికన్నా ఇచ్చినా కానీ వాళ్ళు రెంటాన్ని ఇస్తారు, వాళ్ళు అట్లా యూజ్ చేసుకోవాలి. ఇలా బిల్డింగ్లు కట్టి వదిలేసుకున్నాడు వేస్ట్. అది దీన్ని ఎందుకు వదిలేసినా మాత్రం తెలియదు. నాకైతే ఈ లొకేషన్ సూపర్ నచ్చింది. ఎవ్వరు లేరు ఇక్కడ, ఈగ కూడా వాళ్తలేదు ఇక్కడ. గిల్లకు పోయినాం, అల్లా గోలే. అరే చీకటి అవుతుంది, నువ్వు అలా గోరాలే. అది పోయేసరికి చీకటి అవుతుంది. దాంట్లోకి వెళ్ళినాం. ఆ బిల్డింగ్ మంచిగా ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ లో గోరాలే, చెట్లాడడం ఉన్నాయి. కింద పాములు గేమ్లు ఉన్నా కానీ రిస్క్ తీసుకొని మా శ్రీకాంత్ గారు తెలిపితే ఆ శ్రీకాంత్ గారు కోరిక మేరకు వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ లేవు బాటా చెప్పులు ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ కూర్చున్నారు మంచిగా. ఫ్రెండ్స్ మనం పార్టీ ఫ్రెండ్స్ మంచిగా ఈ లొకేషన్ చూసి ఇళ్ళకి కూడా ఎవరు కనిపించాడు. ఏం కాదు, ఎవరేమన్నారు కదా. అంతా పురుగు వస్తుంది. ఇక చీకటి కాగానే మళ్ళీ పురుగు వస్తుంది. అందుకే తొందరగా వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ గాడిప వస్తుంది చూసిరా. గాడు భయపడ్డారా? అది వెహికల్ సౌండ్, అది గాడుపు సౌండ్ కాదు. అరే గుండె ధైర్యం చేసుకుని దిగురా రే. నేను భయపడేటోళ్ళు ఎన్నుకుంటారు, ముంగటుంటాడు. టార్చ్ బేరర్ ముందట ఉంటాడు. చూసినా ముందట సెక్యూరిటీ నడుస్తుంటారు, వెనక విఐపీలు వస్తుంటారు. సెక్యూరిటీ ముందట ఏమైనా ఉన్నాయో చూడరు, ల్యాండ్ మ్యాన్స్ ఏమైనా ఉన్నాయో చూడరు. అట్ట పట్టుకొచ్చుకో. ల్యాండ్ మ్యాన్స్ ఏమైనా ఉన్నాయో చూడు, కింద విఐపీలు వస్తారు. చేంజ్ లేవు జేబులా, ల్యాండ్ మ్యాన్స్ ఏం లేవట. మన సెక్యూరిటీ చీఫ్ వంశీ కృష్ణ గారు చెప్తుండ్రు. క్లీన్ చేస్తుండు మనం వచ్చే ముందు. సెంటర్లో బాటిల్ పెట్టిండు కారా, సెంటర్లో పెట్టిండు వాడు బాటిల్. బాయ్ అలా ఎవరైనా ఉంటే బాయ్ మనం చూసి జాక్కోవచ్చు. ఎవరైనా కిరాకుంది కదా. ఇదే గూడల మర్రి. రాత్రి అయితే అందరినీ భయపట్టిస్తుంది, పగలైతే అందరినీ సంతోషపరుస్తుంది. ఇంతగానం ప్లేసు. ఇదే ప్లేస్ నాకు ఉంటేనా ఈయనే మంచం వేసుకొని వండుకునేటోని. చెద్దర ఎందుకు, ఈ చెట్ల కొమ్మలు కప్పుకొని బతికేస్తుంది. ఇది కూడా ఒకటి బిల్డింగ్ మీకు చూపెట్టలేదు. ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉంది చూడండి. మనం అందులోకి వెళ్ళరాదు, ఎందుకంటే తోలు అన్ని చెట్లు మొలిచినాయి. ఓకే ఏం సౌండ్ అయింది ఇప్పుడు పెద్ద? వాడు బండి కాడు కొరుకుతుండు, బండి ఉందా? అది ఫౌంటైన్. రండి రండి, ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. ఇది స్విమ్మింగ్ పూల్ సంబంధించి.
ఆ రాయిలో ములుసుకుంటూ అలా పెద్దగా అయిపోయాయి మొత్తం. ఆ గోడ కూడా పలిగిపోతుంది, బేస్మెంట్ కూడా పలిగిపోతుంది, కబలిస్తుంది. కొన్ని రోజులు కింద పడిపోతుంది అది. అట్లా ఆ రాళ్ళకి వెళ్ళిందా ఇక్కడ ఆల్రెడీ చూసారా? ఇగో ఇదే స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. దుంకుతారా ఎందులో ఎగ్గి సారా? ఇది ఇలా దుంకి స్నానం చేయరా? నాకు ఈత రాదు, నేను దుంకలేను. ఈత అవసరం లేదా, నీళ్ళు తక్కువనే ఉన్నాయి. వద్దు, నేను దుంకలేను. అలా దుంకుతే మళ్ళీ క్వింటాల్ సబ్బుతో స్నానం చేయాలి. లీటర్ల కోసం డేటాలు ఆల్రెడీ అందరూ పోయారు. వద్దులే. ఏం పోయారు? వాష్రూమ్ పోయారు. మంచి గడిపించాక 10th పాస్. మనం ఇంటర్ పాస్ అయినాం ఆల్రెడీ. ఇంకేం పాస్ చేస్తాం? ఏదున్నా మనమే పాసా. ఇగో ఇంత అయితే ఇదే ఏదైనా స్క్వేర్ షేప్ లో ఉంటది, ఇలా ఉంటది. ఇదేంది ఇలా కట్టారు? స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఇట్లా ఆడుతుంది చూడ అక్కడికి. అందరు ఇట్లా చుట్టూ తిరగాలనా? స్విమ్మింగ్ పోటీలు. ఈడికెళ్ళి ఆడకపోతే స్విమ్మింగ్ పూల్ క్లియర్ గానే ఉంటుంది అన్నట్టు. ఆడ బోట్లు కూడా ఉన్నాయి అట. యూజింగ్ లో లేకపోయేసరికి అంత ఖరాబ్ అయిపోయింది, అంత ధ్వంసం అయ్యింది. మరి ఏం చేయాలంటారు? వర్త్ వర్మ వర్త్. సబ్స్క్రైబ్ చేయండి. చూసింది శ్రీకాంత్ చిత్రాలు అంటే చిత్రాలే. శ్రీకాంత్ చిత్రాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇప్పుడు వాళ్ళు పట్టుకొని పోతున్నారు ఫోన్లు రా. ఎవరి వాళ్ళు ఫోన్లు పట్టుకొని వెళ్తారు. బయట ఒకసారి చీకటి అవుతుంది. 7 అయింది. నేను దీపంటా కింద. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ చిత్రాలు. నా పేరు వెంకటేష్, నా మిత్రుని పేరు శ్రీకాంత్. మేము తీసే డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే గంట కొట్టుర్రి, నచ్చకున్నా గట్టికి కొట్టుర్రి.